నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ హీటు మామూలుగా లేదు. ఇక ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయి, ఎవరు అధికారం సొంతం చేసుకుంటారు అనే దానిపై ఏపీ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. 2 రోజుల్లో చివరి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఎవరు గెలవబోతున్నారు అనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సైతం ఏపీలో ఎన్నికల ఫలితాలపై పలు రిపోర్టులు అందాయన్న ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో హోంమంత్రి అమిత్ షా తాజాగా మరోసారి ఏపీలో గెలుపుపై జోస్యం చెప్పారు. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలవడం ఖాయమని అమిత్ షా తేల్చి చెప్పేశారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై మీ అంచనాలు ఏంటని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు. ఒడిశాలో 17 లోక్సభ సీట్లు, 75 అసెంబ్లీ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామని అన్నారు. అలాగే ఏపీలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని పేర్కొన్నారు. అలాగే భారీ మొత్తంలో లోక్సభ సీట్లను కూడా గెలుచుకోబోతున్నట్లు అమిత్ షా తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారతంలో ప్రబల శక్తిగా ఉన్న బీజేపీ ఈసారి తూర్పు, దక్షిణ భారతంలోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో విజయంతో పాటు గణనీయంగా లోక్సభ సీట్లు సాధించడంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో కూటమి గెలుస్తోందని మోదీతో పాటు అమిత్ షా కూడా పలుమార్లు పేర్కొన్నారు. వీరి వ్యాఖ్యలు నిజమెంతో జూన్ 4న తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.